ఒక పెద్ద మైదానం. అక్కడ మొత్తం దుమ్ముతో నిండిన భూమి. దూరంలో ఒక వేల కొద్ది సోల్జర్స్, ఎలిఫెంట్స్ గర్జిస్తున్నాయి. వార్ డ్రమ్స్ మోగుతున్నాయి. హార్ట్ బీట్ లాగా వినిపిస్తున్నాయి ఆ వార్ డ్రమ్స్ అనేటివి. ఇది సింపుల్ ఫైట్ కాదు, ఇది ఒక వార్. ఇండియా ఫ్యూచర్ని మార్చబోయే యుద్ధం. 21 ఏప్రిల్ 1526 పానీపట్ అనే చిన్న ప్లేస్లో హిస్టరీలో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ జరిగింది ఆ రోజు. ఈరోజు మనం వినబోయే స్టోరీ బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోధి మధ్య జరిగిన ఒక భీకరమైన యుద్ధం, ఒక కొత్త రాజ్యానికి మన భారతదేశంలో అడుగుపడిన యుద్ధం గురించి. ఎలా ఒక చిన్న ఆర్మీ కలిగిన బాబర్ ఇబ్రహీం లోధిని, అంత పెద్ద జియంట్ ఆర్మీని ఎలా ఓడించాడు అనేది ఈ స్టోరీ. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా బాబర్ అనేవాడు ఒక సింపుల్ కింగ్ కాదు. అతను గ్రేట్ వారియర్స్ అయిన తైమూర్ మరియు చెంగీస్ ఖాన్ బ్లడ్ లైన్ నుండి వచ్చినవాడు. కానీ అతని లైఫ్ అంత ఈజీగా గడిచిపోలేదు. చిన్నప్పుడే తన కింగ్డమ్ లూజ్ అయ్యాడు. సమర్కాండ్ క్యాప్చర్ చేసి మళ్ళీ లూజ్ అయ్యాడు. ఇంకా చాలాసార్లు ఓడిపోతూనే ఉన్నాడు తన లైఫ్లో. కొన్ని రోజులు అతను పావర్టీలో కూడా, అంటే పేదరికంలో ఫుడ్ కూడా దొరకని సిచ్యువేషన్లో ఉండేవాడు. బట్ బాబర్ ఒక క్వాలిటీ ఉంది అతనికి. అదే నెవర్ గివ్ అప్ అనే ఒక క్వాలిటీ. ఫైనల్లీ ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ని క్యాప్చర్ చేసి అక్కడ ఒక మంచి బేస్ని సెటప్ చేసుకున్నాడు. అప్పుడు తన ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఇండియా రిచ్ ల్యాండ్, అక్కడే నా ఫ్యూచర్ ఉంటుంది అని తనకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు వేరే సైడ్ చూద్దాం. అదే మన ఇండియాని అప్పుడు పాలిస్తున్న ఢిల్లీ సుల్తానేట్ రూలర్ ఇబ్రహీం లోధి. స్ట్రాంగ్ ఆర్మీ ఉంది, లక్షల మంది సోల్జర్స్ ఉన్నారు, వేల కొద్దిగా ఎలిఫెంట్స్ ఉన్నాయి. కానీ ఒక బిగ్ ప్రాబ్లం ఏంటంటే తన ఓన్ పీపుల్ మీద అతనికి ట్రస్ట్ లేదు. తన మినిస్టర్స్, రిలేటివ్స్ చాలామంది తనని అపోజ్ చేసేవారు. కొంతమంది అయితే బాబర్ని యుద్ధం చేయడానికి ఇన్వైట్ చేసేవారు. వచ్చి ఇక్కడ యుద్ధం చేయండి, మీరు రాజ్యం తీసుకోండి, మాకు మంచి పదవులను ఇవ్వండి అని. అప్పుడు ఉన్న ఇబ్రహీం లోధి వాళ్ళ నోబుల్సే ఇలా అతన్ని మోసం చేసి బాబర్ని ఇన్వైట్ చేసేవారు. ఇమాజిన్ చేయండి, కింగ్ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఆర్మీ కూడా స్ట్రాంగ్గా ఉంది, బట్ వాళ్ళ మధ్య ఐక్యత లేదు. వార్లో ఇది బిగ్గెస్ట్ వీక్నెస్గా మారింది. బాబర్ ఇండియాకి మార్చ్ చేసుకుంటూ వచ్చాడు. పంజాబ్ని క్యాప్చర్ చేశాడు. ఫైనల్లీ పానీపట్కి వచ్చాడు. ఒక సైడ్ చూస్తే బాబర్ 12,000 మంది సోల్జర్స్తో ఉన్నాడు. కానీ ఇంకో సైడ్ చూస్తే ఇబ్రహీం లోధి 50,000 నుండి 1,00,000 మంది సోల్జర్స్, అలాగే 1000కి పైగా ఎలిఫెంట్స్, ఇలా ఒక పెద్ద ఆర్మీని సమకూర్చుకొని బాబర్కి ఎదురుగా నిల్చుకొని ఉన్నారు. డిఫరెన్స్ చూడండి, స్మాల్ ఆర్మీ వర్సెస్ చాలా అంటే చాలా పెద్ద ఆర్మీ. నార్మల్గా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా కూడా ఆబ్వియస్లీ లోధియే గెలుస్తాడు అని చెప్పేస్తారు, ఎందుకంటే అతని దగ్గర ఉన్న పెద్ద ఆర్మీని చూసి. కానీ స్టోరీ ఇక్కడే ట్విస్ట్ తీసుకుంది. బాబర్ దగ్గర ఒక డేంజరస్ అడ్వాంటేజ్ ఉంది. అదే గన్స్, అలాగే క్యానాన్స్. ఇప్పటి వరకు ఇండియాలో ఫస్ట్ టైం లార్జ్ స్కేల్ గన్ పౌడర్ యూజ్ అయింది ఈ పానీపట్ యుద్ధంలోనే. అప్పటి వరకు మన దేశం, మన భారతీయులు అటువంటి గన్స్, క్యానాన్స్ అనేటివి ఎటువంటి యుద్ధంలోనూ ఉపయోగించలేదు. వాళ్ళకి అది ఫస్ట్ టైం. కానీ వెపన్స్ కన్నా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. బాబర్ యూజ్ చేసిన టెక్నిక్స్ ఏంటో తెలుసా? తులుగమా స్ట్రాటజీ. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ఆర్మీని స్మాల్ గ్రూప్స్గా డివైడ్ చేసి ఎనిమీని సరౌండ్ చేయడం.
ఇంకోటి అరబా సిస్టమ్. అరబా సిస్టమ్ అంటే కార్ట్స్ని, అంటే రథాలని లైన్లో టై చేసి డిఫెన్స్ క్రియేట్ చేయడం, లైక్ ఒక గోడలాగా. ఇమాజిన్ చేయండి, బ్యాటిల్ ఫీల్డ్లో మూవింగ్ వాల్ లాగా ఈ రథాలు అనేటివి ముందుకు కదులుతూ ఉంటాయన్నమాట. బిహైండ్ దెమ్, వాటి వెనకాల పెద్ద పెద్ద క్యానాన్స్ ఉంటాయి. వాటి వెనకాల ఈ సోల్జర్స్ అంతా నిల్చొని ఉంటారన్నమాట. ఎనిమీస్ అంతా కన్ఫ్యూజ్ అవుతారు, ఏం జరుగుతుంది. ఇబ్రహీం ఆర్మీకి ఈ స్ట్రాటజీ గురించి ఐడియా కూడా లేదు. బ్యాటిల్ బిగిన్ అయింది, వార్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 21 మార్నింగ్ వార్ స్టార్ట్ అయింది. ఇబ్రహీం లోడి ఆర్మీ ముందుకి నడుస్తూ వస్తున్నారు. ఎలిఫెంట్స్ ముందు, వాళ్ళ వెనకాల సోల్జర్స్. కానీ సడన్లీ భూమ్ అని ఒక సౌండ్ వచ్చింది. అదే కెనాన్ సౌండ్. ఎలిఫెంట్స్ ప్యానిక్ అయ్యాయి. ఓన్ సోల్జర్స్ని తొక్కుకుంటూ వెనక్కి పరిగెత్తాయి. ఎందుకంటే వాటికి ఈ సౌండ్ అనేది ఒక కొత్త రకంగా అనిపించింది. వాటిలో భయభ్రాంతులకి గురి చేసింది. ఇంకో పక్క చూసుకుంటే బాబర్ అతని సైన్యం మొత్తం సైడ్స్ నుండి అటాక్ చేసుకుంటూ వెళ్ళింది. ఎనిమీని సరౌండ్ చేసింది. కన్ఫ్యూజన్లో మొత్తం అల్లకల్లోలమైపోయింది. లోడి ఆర్మీ ట్రాప్లో పడిపోయింది. వార్ క్లైమాక్స్లో ఇబ్రహీం లోడి బ్యాటిల్ ఫీల్డ్లో ఫైట్ చేస్తూ ఫైనల్లీ అతను కూడా చనిపోయాడు. థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ చనిపోయారు. 20,000 వరకు క్యాజువాలిటీస్ ఉంటాయని హిస్టోరియన్స్ చెప్తున్నారు. ఒక పెద్ద ఎంపైర్ ఒక్క డేలో మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ విక్టరీతో బాబర్ ఢిల్లీని క్యాప్చర్ చేశాడు. ఆగ్రాని కూడా కంట్రోల్లో తీసుకున్నాడు. మొఘల్ ఎంపైర్ స్టార్ట్ అయ్యింది మన దేశంలో. ఈ మొఘల్ ఎంపైర్ మన దేశాన్ని 300 సంవత్సరాల వరకు రూల్ చేసింది. అంతా ఈ ఒక్క బ్యాటిల్తో మొదలైంది ఈ మొఘల్ ఎంపైర్. సో ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, సైజ్ ఇంపార్టెంట్ కాదు, మనం వాడే స్ట్రాటజీ ఇంపార్టెంట్. ఐక్యత లేకపోవడం, ఎంత స్ట్రాంగ్ ఆర్మీ ఉన్నా కూడా అది ఎప్పటికీ ఓడిపోతుంది. టెక్నాలజీ అలాగే ప్లస్ బాబర్ యొక్క ఇంటెలిజెన్స్, ఇవి రెండు కలిపి అతనికి విక్టరీని ప్రసాదించాయి. పానిపట్ బ్యాటిల్ ఫీల్డ్లో జరిగింది ఒక మామూలు యుద్ధం కాదు, అది ఇండియా హిస్టరీని మార్చిన మూమెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఒక కామెంట్ చేయండి. నేను వాటి గురించి రీసెర్చ్ చేసి మీ ముందు ఒక మంచి వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా మీకు ప్రజెంట్ చేస్తాను. తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్.